ఈ పునరుద్ధానాలు ఎప్పుడు జరుగుతాయి, ఎవరు పునరుద్ధానులు అవుతారు అనేటువంటిది అర్థము కాకపోవటం వలన ప్రకటన గ్రంథాన్ని పరిపూర్ణముగా తప్పుదారి పట్టిస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడైనటువంటి ఆ ప్రథమ ఫలమ పునరుద్ధానములో యేసుక్రీస్తు కంటే ముందు కొంతమంది లేపబడ్డారు. మరి వారెవరన్నా అని మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి మత్తయి రాసినటువంటి సువార్తలో ఆ పునరుద్ధానం దగ్గరకు మనం వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు కలువరి శిలువలో శుక్రవారం రోజున ఆయన చనిపోయినప్పుడు, ఎప్పుడైతే సుమారుగా 3 గంటల సమయంలో ఆయన చనిపోయాడు అని వ్రాయబడి ఉన్నదో, ఆ చనిపోయినప్పుడు కొందరు పునరుద్ధానులయ్యారు, సమాధులు తెరవబడినాయి అనేటువంటిది ఈ మత్తయి రాసినటువంటి సువార్త 27వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఆ మాటను కూడా మీకు చదివి వినిపిస్తాను. మత్తయి రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 50 నుంచి చదువుతూ ఉన్నాను. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు ఆగపడిరి. యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు లేపబడింది ఎప్పుడయ్యా అని మనం ఒకసారి చరిత్ర చూసినట్లయితే, శుక్రవారం రోజున ప్రభువైన యేసుక్రీస్తు రమారమి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రాణము విడిచిన తరువాత, ఆ సమయంలోనే యేసుక్రీస్తు పునరుద్ధానుడు కాకమునిపే, ఆయన చనిపోయినప్పుడే సమాధులు తెరవబడి అనేక మంది పరిశుద్ధులు లేచారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళెవరో యేసుక్రీస్తు లేపబడడానికి ముందే వీళ్ళు పునరుద్ధానులు ఏ రీతిగా అయ్యారు? ఈ పునరుద్ధానానికి యేసుక్రీస్తు యోహాను రాసినటువంటి సువార్తలో చెప్పబడినటువంటి ఆ యొక్క ఒకే సమయములో మేలు చేసిన వారు, కీడు చేసిన వారు ఒకే పునరుద్ధానంలో వచ్చేటువంటి దానికి సంబంధం ఏమైనా ఉన్నదా అనంటే అస్సలు లేదు. అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో చెప్పబడినటువంటి పునరుద్ధానమునకు అనగా తన వారితో పాటు వచ్చినప్పుడు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మొదటి పునరుద్ధానం అని చెప్పబడినటువంటి ఆ పునరుద్ధానానికి యేసుక్రీస్తు చనిపోయినప్పుడు సమాధులు తెరవబడి లేచినటువంటి వారికి కూడా సంబంధము లేదు. యేసుక్రీస్తు చనిపోయిన వెంటనే లేపబడినటువంటి వారు ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఉన్నారు. మొదటి పునరుద్ధానంలో ఉన్నటువంటి వారు శిరచ్ఛేదనం చేయబడినటువంటి వారు అని చదువుకున్నాం. ఇక కడమ పునరుద్ధానంలో ఉన్నటువంటి వారు ఎవరో ముందున్నటువంటి వీడియోలో చూద్దాం. ప్రస్తుతానికి యేసుక్రీస్తు చనిపోయినప్పుడు లేపబడినటువంటి వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు కంటే ముందుగా లేపబడినటువంటి వాళ్ళు యేసుక్రీస్తు కంటే పరిశుద్ధుల? యేసుక్రీస్తు చనిపోయిన వెంటనే ఎందుకు లేపబడ్డారు? యేసుక్రీస్తు కంటే ముందుగా లేపబడినటువంటి వాళ్ళు దేవదేవునికి ఏమైనా అత్యవసరమైనటువంటి వారిగా ముందు లేపబడ్డారా? ఇవన్నీ ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఒకసారి మనము చరిత్రలోనికి వెళ్ళవలసి ఉన్నది. అదేమిటయ్యా అంటే, మోషే ద్వారా ధర్మశాస్త్రం ఈ భూమి మీదకి దేవాతి దేవుడు ఇచ్చారు. దేవదేవుడు ఎప్పుడైతే మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఈ భూమి మీదకి పంపించారో అక్కడ నుంచి ధర్మశాస్త్ర కాలము అని మనం చెప్పుకుంటూ వచ్చాం. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి ఆ ధర్మశాస్త్రం అంతటిని కూడా పరిపూర్ణముగా నెరవేర్చేటంత వరకు కూడా ధర్మశాస్త్ర కాలమే జరిగింది. మోషే ధర్మశాస్త్రాన్ని మనుషులకు ఇచ్చినది మొదలుకొని, దేవుడు మోషే ద్వారా ఆ ధర్మశాస్త్రాన్ని భూమి మీదకు పంపించినది మొదలుకొని యేసుక్రీస్తు కాలం వరకు కూడా ధర్మశాస్త్రమే రాజ్యమేలుతూ ఉన్నది. అయితే ధర్మశాస్త్రం రాకమునుపు, ధర్మశాస్త్రానికంటే ముందున్నటువంటి కాలములో, మోషే కంటే ముందున్నటువంటి కాలములో కొందరు నీతిమంతులు ఉన్నారు. వారికి ధర్మశాస్త్రము లేదు, వారికి బైబుల్ లేదు, వారికి ఎక్కడా కూడా దేవుని యొక్క వాక్యము దొరికినట్లుగా మనం గమనించలేము. దానికి గల కారణం ఏమిటయ్యానంటే, యేసుక్రీస్తు కాలములో క్రొత్త నిబంధనగా మనకు బైబిల్ వాక్యం అందుబాటులోకి వచ్చింది. పాత నిబంధన కాలములో ధర్మశాస్త్రము ఇశ్రాయేలీలతో పాటు మరికొంతమందికి దేవుని వాక్యముగా భూమి మీదకి వచ్చి ఉన్నది. మరి ధర్మశాస్త్రానికి అనగా మోషే కాలానికంటే ముందున్నటువంటి వారికి దేవుని వాక్యం ఏ రీతిగా వినబడింది? ఎవరు బోధించారు? వారు ఎట్లా నీతిమంతులయ్యారు? నీతిమంతులు లేరా? నీతిమంతులుగా ఉన్నటువంటి వారే యేసుక్రీస్తు కంటే ముందుగా పునరుద్ధానులైన వాళ్ళు. అది ఏ రీతిగానయ్యానంటే,
వీరికి ధర్మశాస్త్రం లేకపోయినా, దేవుని వాక్యాన్ని బోధించేటువంటి వాళ్ళు లేకపోయినా, ఉదాహరణకు మీకు చెప్పాలి అనంటే అబ్రహాము దేవునిని వెతికారు, యోబు గారు దేవునిని వెతికారు, మెల్కీషెదెకు దేవునిని వెతికారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీతిమంతులుగా తీర్చబడినటువంటి వీరందరికీ దేవుని వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వాక్యాన్ని బోధించిన వాళ్ళు ఎవరు? దేవుని వాక్యాన్ని వీరు విని ఏ రీతిగా నీతిమంతులయ్యారో ఒక వచనములో మనం చదువుకోవచ్చు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయములో మనం చూసినట్లయితే 12వ వచనం నుంచి చదువుతూ ఉన్నాను. దేవునికి పక్షపాతము లేదు, దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించిన వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఈ మాట జాగ్రత్తగా వినండి. 14వ వచనం, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అని వ్రాయబడి ఉన్నది. తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. ప్రతి నీతిమంతుడు ఒక ధర్మశాస్త్రమే, ప్రతి నీతిమంతుడు ఒక క్రొత్త నిబంధనే. అయితే ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని, నీతిని ఆధారము చేసుకొని, ధర్మశాస్త్రము లేకమునుపు దేవుని వాక్యాన్ని వెతికి దేవుడు మాట్లాడినప్పుడు విని ఆ మాటలను సత్యమును ఆధారము చేసుకొని స్వతంత్రులుగా మార్చబడినటువంటి వారే నీతిమంతులుగా తీర్పు నొందారు. ఈ నీతిమంతులు చనిపోయారు. ఆయా కాలాలలో వారు జీవించి అనేకులకు నీతి న్యాయాలను అనుసరింపజేసి వారు నీతి న్యాయములను హృదయపూర్వకముగా భూమి మీద అనుసరించి దేవునిని వెదకి పరిపూర్ణముగా దేవునిని మహిమపరచి చనిపోయినటువంటి వారు ఉన్నారు. అయితే వీళ్ళు నీతిమంతులే సుమండి. వీళ్ళకి పునరుద్ధానపు శక్తి లేదు, వీళ్ళకి నిత్య జీవపు శక్తి లేదు. నీతిమంతులే. వీరు చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళిపోయి అగ్ని మనిషి యొక్క ఆత్మ మీద ప్రభావము చేయనటువంటి నీతిమంతులు నివాసము చేసే ఒక పరదేశు, చెర అని పిలువబడేటువంటి ఒక పరదేశు అంటే ఆ చెరను చెరగా తీసుకొని వెళ్ళిపోయిన తరువాత పరదేశు అని పేరు పెట్టారు. కానీ వారు చనిపోయిన తరువాత పాతాళానికి వెళ్ళినప్పుడు అగాధము వారిని వేరుపరిచింది. నీతిమంతులను అనీతిమంతులను వేరుపరిచినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు ధనవంతుని యొక్క ఉపమానంలో మనం చూస్తాం. ఆ ధనవంతుడు తండ్రివైన అబ్రహామా అని పిలిచినప్పుడు వాని మాట వినబడేటంత దగ్గరలోనే అబ్రహాము గారు ఉన్నారు. ఆ అబ్రహాము గారు మరలా తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు, మేము మీ దగ్గరకును మీరు మా దగ్గరకును రాకుండా ఒక అగాధము మధ్య ఏర్పాటు చేయబడింది అని. అయితే ఈ అగాధమునకు నీతిమంతులు ఒక పక్కన, అనీతిమంతులు ఒక పక్కన ఉన్నారు. చనిపోయిన నీతిమంతులు అందరూ కూడా ధర్మశాస్త్రము లేకుండా నీతిమంతులుగా మార్చబడినటువంటి వారు, వారికి వారే ధర్మశాస్త్రమైనట్లుగా ఉండి నీతిని అనుసరించి సత్య సంబంధులుగా నీతిమంతులుగా మార్చబడినటువంటి వారు ఈ యొక్క నీతిమంతులు ఉన్న స్థలములో నివాసము చేశారు. వారి ఆత్మలు అక్కడ ఉన్నాయి, వారి శరీరాలు భూమి మీద సమాధుల్లోనే ఉన్నాయి. కానీ వారి ఆత్మలు మాత్రము నీతిమంతులు నివాసం చేసే స్థలములో పాతాళములోనే ఉన్నారు. గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే చనిపోయారో ఆ నీతిమంతులకు ఏ బలమైతే చాలలేదో, ఏ బలమైతే లేదో, ఏ బలము లేదండి వాళ్లకు, పునరుద్ధానులయ్యేటువంటి బలము లేదు, పునరుద్ధానము పొందుకునేటువంటి బలము లేదు. ఆ పునరుద్ధానం ఇవ్వగలిగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే. ఆయన చనిపోయిన వెంటనే పాతాళమునకు వెళ్ళి ఆ నీతిమంతులను ఎప్పుడైతే స్పర్శించాడో, ఆ నీతిమంతుల దగ్గరికి ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళి వారందరినీ కౌగిలించుకున్నాడో వాళ్ళు వెంటనే పునరుద్ధానులయ్యారు. ఆ పునరుద్ధానము కోసమే ప్రభువైన యేసుక్రీస్తు 3 గంటల సమయంలో చనిపోయిన వెంటనే వాళ్ళు పునరుద్ధానులైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరొకసారి మీకు వివరంగా చెప్తూ ఉన్నాను.
యేసుక్రీస్తు చనిపోయిన వెంటనే ఆయన పాతాళమునకు వెళ్ళి పాతాళములో నీతిమంతులు ఉన్నటువంటి స్థలములో నివాసము చేస్తూ ఉన్నటువంటి ఆ నీతిమంతుల ఆత్మలను, అనగా ధర్మశాస్త్రము లేకుండా నీతిమంతులుగా మార్చబడినటువంటి ఆ ఆత్మలను ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు స్పర్శించాడో, వారిని కౌగిలించుకున్నాడో, వారికి శక్తినిచ్చాడో, అప్పుడు వెంటనే వారు పునరుద్ధానపు శక్తిని పొందుకున్నారు. నా పునరుద్ధానపు శక్తిని పొందుకొని యేసుక్రీస్తు కంటే ముందుగా ఆయన చనిపోయిన రోజునే, శుక్రవారం రోజునే 3 గంటల సమయము దాటగానే యేసుక్రీస్తు చనిపోయిన వెంటనే వారి సమాధులలో నుంచి బయటికి వచ్చి, అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది, వారి సమాధులలో నుంచి బయటికి వచ్చి ఎక్కడ ఉన్నారయ్యా? ఊరి బయటే ఉన్నారు. యేసుక్రీస్తు మరలా పునరుద్ధానుడయ్యేటంత వరకు, అనగా ఆదివారం రోజున యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యేటంత వరకు, ప్రథమ ఫలముగా ప్రభువైన యేసుక్రీస్తు లేచేటంత వరకు కూడా వారు గవిని బయటలోనే ఉన్నారు, గౌనుల్లోనే ఉన్నారు, ఊరి బయటనే ఉన్నారు. యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చారో, పునరుద్ధానుడయ్యాడో, ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉన్నది, మరొకసారి చదువుతూ ఉన్నాను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధుల పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. పునరుద్ధానులైనటువంటి వారు, వారి శరీరాల మీద ధర్మశాస్త్రమునకు అధికారము లేదు. ధర్మశాస్త్రమునకు ముందే వారి నీతిమంతులుగా తీర్చబడి చనిపోయారు కనుక ధర్మశాస్త్రమునకు వారి దేహాల మీద కానీ ఆత్మ మీద కానీ అధికారము లేకపోయినందున వారు పునరుద్ధానులయ్యారు.